మత్తయి సువార్త 4:23-24. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ప్రతి వ్యాధిని, అందరూ ప్రతి వ్యాధి అనండి. ఇది జీవితాంతం తగ్గదు. మాకు తెలీదు, ఇక్కడ రాసి ఉందే ప్రతి వ్యాధి అని. ఇది బీపీ అండి, జీవితాంతం తగ్గదు. థైరాయిడ్ అండి, ఇది తగ్గదు. ఇది ఎయిడ్స్ అండి, తగ్గదు. వెరికాయిస్ వెయిన్స్ అండి, లేకపోతే ఇది ఈ ప్రాబ్లం అండి, ఇది ఇంకా జీవితాంతం ఇది ఇంతేనండి, ఎలాగే ఉంటుంది. ఉండొచ్చు. నమ్ముట నీ వశం అయితే, నువ్వేమో నమ్మితే జరుగుతుంది. గాడ్ మేడ్ థాట్స్ వెరీ పవర్ఫుల్ ఆన్ దిస్ ప్లానెట్. థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. అందరూ తలంపులు అనండి, థాట్స్. ఓకే, నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకొని తలంపులను మార్చుకుంటే అది నెరవేరుతుంది అంటే. దట్ విల్ హ్యాపెన్. మ్యాన్ ఈస్ వెరీ 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 పవర్ఫుల్. Somebody say, I am very powerful. Now, let's go to Matthew 5:22. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. Now, see the things. అంటే కారణము లేకుండా కోప్పడకూడదు, ఏదో కారణం ఉండాలి. కోప్పడొచ్చు, కానీ మళ్ళీ కోపం సాయంకాలం కల్లా ఏమైపోవాలంట? సూర్యుడు అస్తమించే ముందు ఏమైపోవాలంట? తగ్గిపోవాలి. చాలామంది చూసుకోండి, అప్లై దిస్. మీరు కోపం అలాగ 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు కొనసాగించండి. అది ఏదో ఒక రకంగా అస్వస్థతకు గురవుతుంది నీ జీవితంలో. నీకో ఎవరికో ఒక విధంగా యాంగర్. నీకు తెలియదు ఎందుకు వచ్చిందో అనుకుంటావు, తెలియదు. తర్వాత గుర్తుపెట్టుకో, 4 రోజులైనా 10 రోజులైనా 4 రోజులైనా ఆ గొడవలో నీ హీట్ తగ్గలే, దాని మూలంగా వచ్చే సమస్య. ఆ రాత్రి అవ్వకముందే, ఆ రాత్రి చీకటి పడుతుందంటే నీ కోపం పంచర్ చేసేలా. ఇఫ్ యూ డోంట్, దట్స్ ఎ ప్రాబ్లమ్ అగైన్. తన సహోదరుని చూసి వ్యర్థుడా, ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే whosoever shall say to his brother raka shall be in danger of counsel. Whosoever shall say fool shall be in danger of hellfire. ఇక్కడ 3 క్యాటర్స్ ఉన్నాయి. ఒకటేమో కోప్పడకుండా, కోప్పడ్డావు తప్పే, కరెక్టే. కానీ ఒకవేళ కారణం లేకుండా కోప్పడితే తీర్పుకు గురవుతావు అంట. నీకు ఏదో శిక్ష విధిస్తారు, రైట్? అంటే నీకు ఏదో కొన్ని పాయింట్స్ పడిపోతాయి. ఓకే, కొన్ని పాయింట్స్, కొంచెం నష్టం జరుగుతుంది నీకు. రెండవది రాక అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? వ్యర్థుడా అన్నది. ఒక రకంగా ఇది కొంచెం కరెక్టే. వ్యర్థుడా అంటే ఎంటీ మ్యాన్. ఎంటీ, ఏమీ లేదు, ఇడు వేస్ట్ ఫెలో. అంటే ఏమీ లేదు, ఖాళీ, నీకు బుర్రలేదు, నీకేమీ లేదు అని నువ్వు కనుక ఒక వ్యక్తిని అంటే ఏంటంట, నీవు సభకు లోనవుతావంట. సభకు అంటే డిస్కషన్, నేను చేయాలని ఒక సభకి ఇస్తారంట. అది డేంజర్. జడ్జిమెంట్ అంటే నీ మీదకి ఏదో తీర్పు వచ్చేస్తుందా, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది నీకు, తర్వాత నువ్వు దాన్ని తెలుసుకొని బాగు చేసుకొని బాగుపడతావు. ఓకే, అది వేరు. కోపం వస్తుంది, అది వేరు. ఇది ఇక్కడ ఏంటి, ఇక్కడ నీకేమీ లేదు, నీకు బుర్రలేనోడివి, నీకు ఖాళీ, నువ్వు వేస్ట్ అంటే నువ్వు సభకు గురి అవుతావంట. ఆ సభలో నీకు ఏదైనా చేయొచ్చు, డేంజర్. నీకు నరకం పంపించవచ్చు, పర్లకు పంపించవచ్చు, క్షమించవచ్చు, ఏదైనా చేయొచ్చు. సభ అగైన్ ఇట్స్ ఎ డేంజర్. అయితే ఫూల్ అంటే ఏంటి? నీ మైండ్ పాడైపోయింది. ఏం పాడైపోయింది? హీస్ ఫూల్, స్టూపిడ్. అంటే మైండ్ పాడైపోయింది అని. ఎంటీ వేరు, ఒక వ్యక్తి మీద కోపడడం వేరు, అదొక తప్పు. అది ఫస్ట్, దానికి కొంచెం శిక్ష. నీలో ఏమీ లేదు అన్నవాడికి 2వ శిక్ష. 3వది ఫుల్, నీ మైండ్ పాడైపోయింది, నువ్వు ఇంకా బాగుపడవు. నీ మైండ్ ఇంతే, నీ జీవితం ఇంతే. యువర్ మైండ్ ఈజ్ లైక్ దాట్. ఇక నువ్వు జీవితంలో ఎదగలేవు, మారలేవు. యు ఆర్ ఎ ఫూల్, యూ కెనాట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ అని నువ్వు ఫిక్స్ అయిపోయావు అనుకో, అతడు నరకాగ్నికి లోనవుతాడంట. ఎంతమందికి అర్థమైంది ఇది? యూ కెనాట్ టెల్ సంబడి, యూ కెన్ బ్లేమ్ దెమ్, టెల్ దెమ్ ఇప్పుడు ఎలా ఉన్నావు, నువ్వు మారాలా. Yeah, you can tell, but you cannot them. You are like this forever. Judgment, not a judgment like this. ఇక ఇది మారడు, నీ బుద్ధి ఇంతే, నువ్వు త్రాగుబోతువి, నువ్వు ఇంతే అని ఫిక్స్ అయ్యావు అనుకోండి. ఒకవేళ అంటే అది నరకంలోకి వెళ్ళిపోయే డేంజర్ ఉందంట, నరకంలో పడిపోవచ్చు అంట. డేంజర్ ఆఫ్ హెల్ ఫైర్. అన్నిటికంటే డేంజర్ ఏంటి అంటే తీర్పు కూడా లేదు, హెల్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఇప్పుడు నా వై ఐఎమ్ టెల్లింగ్ దిస్, బికాజ్ ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి హైయెస్ట్ ఎబిలిటీ ఏంటంటే తలంపు అనండి. వాట్ ఈస్ ద డామినేటింగ్ థాట్ ఇన్ యువర్ లైఫ్ విల్ కమ్ టు పాస్. ద డామినేటింగ్ థాట్ విల్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్. నీవు ఏ తలంపునైతే ఎక్కువ ఆలోచిస్తున్నావో, ఏ తలంపు ఆలోచిస్తున్నావో, అది నీ జీవితంలో జరుగుతుందంట. దట్ విల్ కమ్ టు పాస్. అందుకే అంటాడు యేసుప్రభువు, ప్రభు నీకు సమస్తం సాధ్యం అంటే నాకు సాధ్యమే, కానీ నీకు ఒక సామర్థ్యం ఉంది తెలుసా? నమ్ముడు నీ వశమైతే ఎనీథింగ్, ఇఫ్ యూ కెన్ బిలీవ్, దట్స్ ద ఎబిలిటీ దట్ గాడ్ హస్ గివెన్ టు మ్యాన్ కైండ్. ఎవ్రీ మ్యాన్ హస్ దట్ ఎబిలిటీ. టుడే మే యూ యూజ్ దట్ ఎబిలిటీ. అంటే అందుకే నువ్వు లాస్ట్ అయిపోయిన, ఇట్ ఈస్ నాట్ డన్ అంటిల్
ఐ సే ఇట్ ఈస్ డన్. ఎందుకు? ఒకవేళ లాస్ట్లో కూడా నువ్వు తలంపు మారితే AIDS, క్యాన్సర్, రోగాలు, అప్పులు ఆ రోడ్డు మించే డైరెక్ట్గా నువ్వు సింహాసనం కూడా ఎక్కేయచ్చు. వా, యు సీ దాట్ నా? టాక్ టు యువర్ నైబర్. యు ఆర్ వన్ డామినేటింగ్ థాట్ అవే ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్ అని చెప్పండి. యు ఆర్ వన్ డామినేటింగ్ థాట్ అవే ఫ్రమ్ యువర్ హీలింగ్. యు ఆర్ వన్ డామినేటింగ్ థాట్ అవే ఫ్రమ్ యువర్ మ్యారేజ్. యు ఆర్ వన్ డామినేటింగ్ థాట్ అవే ఫ్రమ్ యువర్ ఓన్ హౌస్. వన్ డామినేటింగ్ థాట్. అందుకే ఒక ప్రామిస్ని తీసుకొని అది నీ తలంపుల్లోకి వెళ్ళిపోయి ఇది జరుగుతుందని నమ్మితే దేవుడు దాన్ని చేస్తాడు. దట్స్ యువర్ ఎబిలిటీ. గాడ్ సేస్ ఇఫ్ యు బిలీవ్ ఐ విల్ డూ ఇట్. అందుకే మార్నింగ్ ఈవినింగ్ టైం ఎందుకు ఇవ్వాలా? ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ థాట్స్. మధ్యాహ్నం నువ్వేం చూసినా, ఎవరన్నా ఏదైనా చూపించిన, ఎదురు చెప్పినా, ఏదైనా ఆఫర్ చేసినా, ఒకవేళ నీకు తాగించిన, సాయంకాలానికి పశ్చాత్తాపడి మళ్ళా చేయకుండా బలం పొందుకొని వెళ్ళిపోతావు. నువ్వు మళ్ళీ పొద్దున్న బలంతో ఉంటావు, సాయంకాలం మళ్ళీ బలం పొందుకుంటావు. See, your thoughts are filled with the word and prayer. Somebody is being blessed today. అందుకే టైం డామినేటింగ్ థాట్. ఫూల్ అంటే ఏంటి? యువర్ మైండ్ ఇస్ కరప్టెడ్, ఇట్స్ డన్. నో, యూ క్యాన్ చేంజ్. అందుకే అంటాడు రెన్యూ యువర్ మైండ్. కొరింథీయులు కూడా అంటాడు 10వ అధ్యాయంలో, బ్రింగ్ ఇన్ టు క్యాప్టివిటీ యువర్ థాట్. మీ తలంపులను క్రీస్తుకు లోపరచండి. ఎవ్రీబడి హ్యాస్ దిస్ పవర్. దెర్ ఈస్ నో పోర్, నో రిచ్. యూ క్యాన్ బి బోర్న్ పోర్, బోర్న్ సిక్, బోర్న్ ఎనీథింగ్. విత్ యువర్ థాట్ స్కై ఇస్ ద లిమిట్ ఫర్ యూ. ఎలాగైనా పుట్టొచ్చు, కానీ ఏ తలంపులు అయితే వాక్యం తీసుకుంటావో ఆ తలంపులతో నీకు ఆకాశమే హద్దులు. యూ సీ దట్ గాడ్ ఇస్ క్రియేటెడ్ మ్యాన్. అందుకే దేవుడు అన్యాయం చేయలే. మే దిస్ జనరేషన్ మదర్స్ బ్లెస్ దెర్ కిడ్స్ ఫ్రమ్ టుడే. ఐ విష్ సమ్ మదర్స్ విల్ చేంజ్ ఫ్రమ్ టుడే. థాట్స్, when thoughts change, everything will change. The most dominating thought will come to pass in your life. పక్కనతో చెప్పండి, the most dominating thought will come to pass in your life. Why prophecy? అందరూ prophecy ఎందుకు అంటారు? Prophecy becomes your dominating thought. So that will come to pass. యాకోబుకి మాటిమాటికి చెప్పాడు, నేను ఆశీర్వదిస్తా, ఇలా చేస్తా. ఎందుకు? He want that to be his dominating thought. అబ్రహాం చెప్పాడు, నేను ముసలోడిని అయిపోయా, ఇలాగైపోయా, అదంతా నీకు 1 సంవత్సరం కొడుకు పడతాడు అని. అవునా? దట్ బికేమ్ ది డామినేటింగ్ థాట్. నేను బలహీనుడిని, మా ఆవిడ బలహీనుడు అయిపోయింది, మాకు 100 వయసు, భూలోకంలో ఎవరికి జరగలేదు, ఇది ఎక్కడ వినలేదు, ఒక సాక్ష్యం కూడా లేదు, జరుగుతుంది, అందరూ అడుగుతున్నారు. అందుకనే అదంతా కాదు. విల్ యూ లిసన్ టు మీ? సో దట్ బికేమ్ హిస్ డామినేటింగ్ థాట్. ఇట్ కేమ్ టు పాస్. అబ్రహాములో దాన్నే నమ్మాడు, అది జరిగిపోయింది. లోకమంతా ఒకటి నమ్మితే నువ్వేం నమ్ముతావు అదే జరుగుతుంది. యువర్ మోస్ట్ డామినేటింగ్ థాట్. అందుకే చెప్తాడు, గుమ్మ ముందు కట్టుకో, ఇంటికి కట్టుకో, చేతికి కట్టుకో. Let it dominate your thoughts. అందుకే don't call a man fool. You are danger of what అంట? Hellfire. ఎవరినో ఫిక్స్ అవ్వకూడదు. ఈడు మారడు, ఈడు మైండ్ ఇంతే, ఈడు బుర్ర ఇంతే. నో, because you are attacking his mind which can change. You should rebuke him, chastise him. 2 కొట్టు, తిట్టు, మారాలని కొట్టాలి. అందుకే ఈడు మారడానికి ఫిక్స్ చేయకూడదు. ఎందుకంటే అది దేవుని యొక్క సామర్థ్యం. మరి స్వార్థ ఏం చెప్తావు నువ్వు? వెళ్ళి ఇంకేం మారుస్తావు? స్వార్థకు అదే బేస్. Somebody is being blessed today. ఎంతమందికి కళ్ళు తెరవబడ్డాయి about fool and the thought. అందుకే టైం, అవకాశం వచ్చినప్పుడు వినాలా. షుడ్ లిసన్ టు వర్డ్ లైక్ దిస్. టేక్ దట్ వర్డ్, రైట్ ఇట్ డౌన్ అండ్ యూజ్ ఇట్. తీసుకోండి, టేక్ ద బెస్ట్ థాట్, టేక్ ఇట్. నీకు భయం ఉందా? ఒక్కొక్కటి చదువుకొని ప్రార్థన చేయండి. అలాగే మీరు 4 రోజులు చేయండి, నీకు ధైర్యం వచ్చేస్తుంది. లోకమంతా మునిగిపోతున్నా, యూ విల్ బీ స్ట్రాంగ్. టేక్ దట్. లేదా ఒక అధ్యాయం చదవండి, రోజుకు ఒక అధ్యాయం, పొద్దున్న ఒక అధ్యాయము, సాయంకాలం ఒక 2 అధ్యాయాలు. అంత టైం లేదా? పొద్దున్న ఒక 10 వచనాలు, సాయంకాలం ఒక అధ్యాయం. దాని గురించి ప్రేయర్ చేస్తూ ఉండాలి. రైట్, లెట్స్ గో. Matthew 4:23. ప్రజలలో ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు ఆయన నిన్న నేడు నిరంతరము. ఏ రోగం అయితే పుట్టుకతో ఉందో, తాత ముత్తాతల నుంచి ఉందో, ఈ రోజు నుంచే వెనక్కి పోను గాక. వాట్ ఎవర్ సిక్నెస్ ఇట్ ఈస్. ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని స్వస్థపరచుచు. జీసస్ డిడ్ దట్. నెక్స్ట్ 24లో అనేక మందిని పట్టుకొచ్చారంట. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పిడింపడుతున్న వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన మరి చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని ఆయన వద్దకు తీసుకురాగా వారిని ఏం చేశాడంట? హీల్డ్ ఎవ్రీబాడీ. హీ హీల్డ్ ఎవ్రీబాడీ. ఎవ్రీ హోమ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ హీలింగ్ రివైవల్ ఫ్రమ్ టుడే. ఈ వాక్యం తర్వాత ప్రతి గృహములో స్వస్థత, ఉద్యోగం కలుగును గాక. లెట్ దేర్ బి హీలింగ్ రివైవల్. దేవుడు ఆత్మను ఏం చేస్తాడంట? లాస్ట్ డేస్ లో ఏదైతే ఇప్పుడు దాకా జరగదనుకుంటున్నారో దేవుడు దాన్ని జరిగించును గాక. బిలీవ్ ఇట్. కీప్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐ బిలీవ్ ప్రాస్పరస్. నేను ఊబిలోకి వెళ్ళిపోయా, మళ్ళా పైకి లెగిస్తా. ఈ రెస్టరేషన్ టైం. సంబడి ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ డెత్స్. చాలా మంది అప్పుల్లోంచి వచ్చేస్తున్నారు, దీర్ఘకాల రోగంలోంచి బయటకు వచ్చేస్తున్నారు, దీర్ఘకాల శ్రమల్లోంచి బయటకు వచ్చేస్తున్నారు. యు కమింగ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్, సిక్నెస్, పెయిన్, డిసీజ్, suicidal thoughts, alcoholic, smoking, drugs,
Somebody is coming out in Jesus' mighty name. Loneliness, warfare, fightings, bad thinking. Matthew 8:2-3. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అనెను. అందుకైన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. మీరు ఇప్పుడు ఏదైనా ప్రభువా ఈ రోగం నుంచి నన్ను స్వస్థపరచండి, దేవుడు ఏమంటాడో తెలుసా? నాకు ఇష్టమే. 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అయిపోయింది, ఆపేసావా? ఈ రోజు మళ్ళా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది పెరిగిపోయిందా, దాన్ని వేరుతో తీసేస్తానంటున్నాడు దేవుడు. ఐ వాంట్ టు అప్రూవ్ ఇట్. డౌట్, చేస్తాడా చేయడా? నీ చిత్తమా కాదా? ప్రభువా నీ చిత్తమా? నా షుగర్ నార్మల్ వస్తుందా? నా అప్పులు పోతాయా? నా నొప్పులు పోతాయా? నా అరిగిపోయిన ఎముకలు బాగుపడతాయా? నా గుండె బాగుపడుతుందా? నా లివర్, నా కిడ్నీస్, ఒకటి తీసేసారు యూట్రస్, ఒక కిడ్నీ పోయింది, ఒకటి అది పోయింది, ఇంకోటి కూడా పాడైపోతుంది. ఇది నా రిలేషన్షిప్ బాగోయింది. కెన్ యూ డూ ఇట్ లార్డ్? విల్ యూ డూ ఇట్? దేవుడు ఏమంటాడు? ప్రభువా లార్డ్, ఇఫ్ thou will, Israel అంటాడు, I will. నాకు ఇష్టమే. గాడ్ ఈస్ టెల్లింగ్, నాకు ఇష్టమే మిమ్మల్ని స్వస్థపరచుట. ఏ వ్యాధైనా మిమ్మల్ని స్వస్థపరచుట దేవుని చిత్తము, ఆయనకి ఇష్టము. దట్స్ యూ కెనాట్ చేంజ్ ఇట్. దట్స్ గాడ్స్ విల్. దట్స్ గాడ్స్ విల్. ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు అడిగారు అనుకో, ప్రభువా నీకు ఏమైనా ఇష్టమా అంటే నాకు ఇష్టమే అంటున్నాడు అంతే. దట్స్ గాడ్స్ హార్ట్ టు హీల్ యూ. టేక్ ఎ హీలింగ్ స్క్రిప్చర్, లెట్ బి యువర్ డామినేటింగ్ థాట్. యూ క్యాన్ చేంజ్ ఇట్. యూ క్యాన్ చేంజ్. 8:16-17. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. యెషయా అక్కడ చెప్పింది యేసుప్రభువు నెరవేర్చాడు ఎన్ని చేసి. ఇప్పుడు నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడు, జీవించాడు అని చెప్పడానికి నీలో నెరవేరుస్తాడు, నీ ద్వారా ఇతరుల్లో నెరవేరుస్తాడు. God is willing to do it. Let the word, the healing word come to pass through your hands and tongue from today. యేసుప్రభువు వారు యెషయా గ్రంథాన్ని నెరవేర్చారు ఆయన చెప్పి. ఎంతమంది యేసయ్య మాటలు నిజమని నెరవేరుస్తారు? You should prove that Bible is a real book. Jesus proved that. Jeremiah's prophecy is true. Isaiah's prophecy is true. యెషయా ప్రవచనం కరెక్టే నా గురించి అని చెప్పాడు. ఎంతమంది ఇది నిజము అని చెప్పడానికి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు? The Lord is pouring out his spirit. Somebody is going to tell the world that every scripture is real by manifestation in Jesus' name. Healing is real, prosperity is real, miracles are real, God is real. యేసు నెరవేర్చారంట. This is your job. Somebody say, ఇది నా పని అని చెప్పండి. Fulfilling the word is your job. Let's read from 5-11 వరకు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, యేసు ఈ మాట విని, ఇదేంటి? ఆ సైన్యాధిపతి యొక్క తలంపు. ద మోస్ట్ డామినేటింగ్ థాట్ విల్ టర్న్ ఇంటూ యాక్షన్. యేసు వారు ఏం చేశారు? వాట్ ఈస్ డామినేటింగ్ ఇన్ యువర్ మైండ్ విల్ కమ్ టు పాస్. ఒకవేళ నీలో ఒక చెడ్డ తలంపు వస్తుంది, టు స్టీల్, టు డిస్ట్రాయ్, టు కిల్, టు రాబ్, ఎవరినో మోసం చేయాలా, ఎవరిదో జాబ్ పీకిచ్చేసేయాలా, ఎవరినో అన్యాయం చేయాలి, ఎవరినో నిందేయాలి, లేని పొంది ఇవి అవమానపరచాలి ఉందా? దట్ విల్ కమ్ టు పాస్. నువ్వు నెరవేరుస్తావు. యూ విల్ బీ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ దట్. వాట్ థాట్ యూ ఆథర్డ్, యూ విల్ బీ ఫినిషింగ్ ఇట్. ఒకరు అలా చేస్తే ఎవరు వస్తారు? నెగటివ్ థాట్స్ అట్రాక్ట్ డీమోన్స్. నీకు చెడు తలంపులు వస్తాయి అనుకో, అవి వస్తాయి, డెవిల్స్ వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఇట్ విల్ కమ్ టు పాస్. సో క్లెయిమ్ యువర్ ప్రామిస్. నీకు 20 సంవత్సరాల ముందు ఏమైనా వాగ్దానం ఉందా? 10 సంవత్సరాల ముందు, 10 నెలల ముందు, 3 నెలల ముందు ఏదైనా వాగ్దానం ఉందా? ఈ నెల దేవుడు దాని మీద విశ్వాసం పెంచుకొని దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించమంటున్నాడు. God is telling you to ask. లేదా నాకేం తెలియదా? తీసుకో, చదువు, ఒక పేజ్ చదువు, ఓ మంచి వాగ్దానం తీసుకో. ఓకే, ఉదయం మొదటిది కాబట్టి కొంత సమయమైనా ఉదయం వస్తున్నారా? 10-15 minutes అన్న ఇవ్వాలి. హై ఎమర్జెన్సీలో అరగంట గంటిస్తే మంచిది. ఎందుకంటే ఉదయం సమయం ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. 1/2 hour మినిమం. సో నీకు తెలుసా, భూలోకంలో ప్రతి విశ్వాసికి, సంఘ కాపరికి,
బోధకుడికి, యాజకుడికి, ప్రవక్తకి ఒకవేళ ఏదైనా సమస్య ఉంది, ఇబ్బంది వచ్చేసింది, అయిపోయింది పని అంటే అతనేదో పాపి అని తప్పు చేశాడనే కాదు. సింపుల్గా ఏంటి, సమయము ఇవ్వలేదు. ఏమివ్వలేదు? సమయం ఇవ్వలేదు. ఓన్లీ టైం, జస్ట్ టైం. కొన్నిసార్లు శోధలు ఎక్కువ ఉన్నప్పుడు నీకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇబ్బందులు ఎక్కువ వచ్చే కాలం ఉంది, అప్పుడు ఏం చేయాలి నువ్వు? అదే సమయం ఇవ్వాలి, ఎక్కువ సమయం ఇవ్వాలా? యేసుప్రభు వారు ఆయన చనిపోయే కాలం వస్తుంది, మళ్ళీ తిరిగి 3 రోజులు లెగిస్తారు, ఆయన సిలువ మీద చనిపోవాలి. కాబట్టి ఆయన ఏం చేశారు? ముందు మోకరించి భారముగా తన శోధనల్లో రక్తము కారునంతగా ప్రార్థించారా లేదా? yes, he prayed. తర్వాత దాంతో పాటు ఎవరిని ప్రార్థించమన్నారు? ఆయన శిష్యుల్ని. చేశారా? సమయం ఇచ్చారా? దే ఆర్ నాట్ యూస్ టు గివ్ ఎక్స్ట్రా టైం. దే ఆర్ నాట్ యూస్ టు గివ్ ఎక్స్ట్రా టైం. అందరూ ఏం చేశారు? తిరస్కరించారు. దే రిజెక్టెడ్. అరే 3 సంవత్సరాలు ఆయనతో ఉండి తిని అన్నీ చేసి వదిలేసి కొన్ని అవిశ్వాసులా? కాదు, అపోస్తులే. అద్భుతాలు చేశారు, అందరూ ప్రవక్తలు లేపారు, అందరూ బుద్ధులు లేపారు, స్వార్థ ప్రకటించారు, యేసు ప్రభు వారు లాంటి అద్భుతాలే చేశారు. కానీ ఏమి ఇవ్వక వాళ్ళు ఫెయిల్ అయ్యారు? టైం ఇవ్వకపోతే, నేను మృతులను లేపిన ప్రవక్తనైనా అపోస్తులనైనా దేవుడు నా పక్కన కూర్చున్నా, నేను టైం ఇవ్వకపోతే నా పక్కన 3 సంవత్సరాలు కూర్చొని తిన్న దేవుణ్ణి ఏం చేయవచ్చు? తిరస్కరించవచ్చు. ఓకే, వాళ్ళకి అది బుద్ధి వచ్చి ఏం చేస్తారు? తర్వాత అలా విధవరాలకి ఇవ్వాలా, చాలా ముఖ్యం. ఆ పేదవాళ్ళకి ఇవ్వాలి, అది కూడా ముఖ్యం. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన సమయం తీసి దానికి పెట్టారా, లేక ప్రార్థన సమయం అలాగే ఉంచి దానికి వేరుగా కుదించారా? నమ్మకమైన వారిని 8 మందిని తీసి దానికి పెట్టారు, అభిషేకించి. వారు మటుకు వారు ప్రార్థన టైము, వాక్యం టైము తగ్గించలేదు. ఎందుకు? తగ్గిస్తే మొత్తానికి అసలు వస్తుంది. యు సీ దాట్. సో నెవర్ ట్రేడ్ యువర్ టైం ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్. నెవర్ ట్రేడ్ యువర్ టైం. మదర్స్, డోంట్ డిస్ట్రాయ్ యువర్ చిల్డ్రన్. మీరు బాగా అన్నం పెడతారు, పడుకోబెడతారు, మంచి బట్టలు వేస్తారు, చదివిపిస్తారు, ఇంజనీరింగ్ చేస్తారు, డాక్టరింగ్ చేస్తారు, వాళ్ళు ఇతర వ్యసనాలు, మెనీ అదర్ డ్యామేజెస్ హ్యాపెన్. ఇది కూడా ఒక కాడి. ఆ కాడి పెట్టారు, ఆ కాడితో పాటు ఈ కాడి కూడా పెట్టుంటే ఆహా, తరాలను కాపాడువారు అవుతారు ఆ తల్లులు. ద మదర్స్ మోర్ దెన్ ద ఫాదర్స్, ద మదర్స్. అందరూ సమయం అనండి. టైం ఇన్ ద మార్నింగ్, టైం ఇన్ ద ఈవినింగ్. ఇఫ్ యూ స్క్వీజ్ ఇన్, ఐఎమ్ టెల్లింగ్ యూ, నీలోంచి ఏమేమి వస్తాయో నీకే తెలియదు బయటికి. గిఫ్ట్స్, బ్లెస్సింగ్స్, ప్రామిసెస్, పవర్, సో మెనీ థింగ్స్ విల్ హ్యాపన్ ఇఫ్ యూ గివ్ టైం. ఎందుకంటే మనకి ఉద్యోగం వచ్చి, డబ్బు వచ్చేసి, ఎన్ని వచ్చిన తర్వాత ఎందుకు దేవుడికి టైం ఎందుకు ఇవ్వాలి? బాగా చదువుకుంటున్నాడు, అవి వస్తున్నాయి, ఇది వస్తున్నాయి. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రూట్స్ అబౌట్ టైం ఇన్ ద మార్నింగ్ అండ్ టైమ్ ఇన్ ద ఈవినింగ్. ఓకే, ఇది నువ్వు సెట్ చేసుకుంటే చాలు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే, నీవు ఎంత బిజీగా ఉన్నా రాత్రిపూట అన్నం తింటావా లేదా? నుంచొనన్నా తింటావు, టిఫిన్ అన్నా తింటావు. అలాగే ఇక ఎంత టైం అయినా లేదా 5 నిమిషాలైనా ఆ చాప్టర్ చదివి ఒక 5 నిమిషాలు ప్రే చేసుకొని పడుకోవాలి. యు సీ దట్? ద సేమ్ సిమిలర్లీ, దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. కానీ ఎక్కడ స్టార్ట్ అయింది? దట్ బికేమ్ దేర్ డామినేటింగ్ థాట్. పేరెంట్స్, మదర్స్, దే డిడ్ంట్ టీచ్. ద మదర్ ఈజ్ ద స్పిరిచువల్ టీచర్. అలా పాడైపోయాడు. పాడు చేశావు. కర్ర పట్టుకొని పొద్దున్న అరగంట, సాయంకాలం గంట బైబిల్ చదివి గంట మోకాలు వారం రోజులు ఉపవాసం ఆధారవుతాడు క్యాండిడేట్. అత్యున్నతమైన పొజిషన్లో కూర్చొని అనేకులకు మార్గదర్శిగా ఉంటాడు. యు సీ నా ద మదర్స్, యు సీ దట్ నా టర్న్ ద చైల్డ్. వాడికి చిన్నప్పుడు ఏది అలవాటు చేస్తే పెద్దయ్యాక ఎక్కువ పిల్లలతో ఎవరుంటారు? మదరా, ఫాదరా? Mothers are more attached to the kids. Teach them. You are the head. Tell the body. Wife is the body. Tell the wife and let the wife do it. And the father also, of course, should do the father and also the mother also. That's the problem. The dominating thought. You see now, thoughts are important. అందుకే వీడు మారనొద్దు. You can change the whole world. ఎందుకంటే every man is made by God. అందుకే అంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పి వాళ్ళందరినీ ఏం చేయమంటున్నాడు? So God has given an empowerment to everybody to be transformed, to be a disciple. Everybody can be a disciple. పక్కన చెప్పండి, ప్రతి ఒక్కడు శిష్యుడు అవ్వగలడు అని చెప్పండి. అందుకే ఒకరిని ఇన్కమ్ ట్యాక్స్ వాడిని, ఒకరిని చేపలు పట్టేవాడిని, ఒకరిని డాక్టర్, మొత్తం అందరిని పొగేశాడు యేసుప్రభు గారు. అందరిని మార్చాడా లేదా? అందరూ భూలోకం తొలగించేశారా లేదా? They became world changers. You see that now? Thought, prayer enlightens your thought. Focus on your thought. Bible study gives you thoughts and put darkness away. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ఇఫ్ పేరెంట్స్ ఆర్ స్పిరిచువల్లీ సెల్ఫిష్, ఇట్స్ డేంజరస్. దే విల్ నాట్ బి బ్లెస్డ్ మోర్.
ఆశీర్వదించబడతారు. అబ్రహాం ఎందుకు ఆశీర్వదించాడో తెలుసా? తన తర్వాత తన ఇంటి వారిని, తన పిల్లల్ని కూడా విశ్వాసంలో పెంచుతాడు. అందుకే అబ్రహాం ఆశీర్వదించాడు. లోతు చెప్పనా లేదా మీకు? లోతు నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వలే ఫెయిత్. నెక్స్ట్ మనకెందుకు? నేను జస్ట్ ప్రేయర్ చేస్తా వాళ్ళ కోసం. నో. ఇస్సాక్కి ఎవరు నేర్పించారు ధ్యానం? He said, go and meditate. Let everybody become morning and evening meditators from today. The most dominating thought, the word of God. When Jesus heard it, నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు హిస్ థాట్, అతని మైండ్ ఇది ఉందంట, నాకు ఎందుకు అది ఎందుకు చేయడు? God will honor your thought. Young people, I want to do business, heal people and preach. The most dominating thought. Somebody take a thought now. ఒక వాగ్దానం తీసుకోండి, మనసులో అనుకోండి. Take any problem. The most dominating thought. Generality is dangerous. General blessings. నీకేం కావాలి? విశ్వాసం కావాలి. ఓకే, నాకేం కావాలి? దేవుడు కావాలి. యూనో కరెక్టే, ఒక రకంగా బాగుంటుంది. టేక్ స్పెసిఫిక్ టు ద కోర్. Generality is like you didn't have a revelation, complete revelation. You didn't have a mindset. Okay, specific area. Don't say prophecy, gift of prophecy. No, specific. చాలా మంది అడుగుతారు, why did it not come to pass? Specific. Write down some of the thoughts. I'll pray for you. నజరేయుడైన యేసయ్య, ఈరోజు నీ వాక్య ప్రకారం దేని విషయమై భయపడుతున్నారో ఈరోజు నా హస్తముతో నేను మిమ్మల్ని పట్టుకున్నాను. ఇప్పుడే ఆ దేహాన్ని బలపరచండి, దీర్ఘాయువు దయచేయండి. మాటి మాటికి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ దేహాన్ని పరిపూర్ణమైన స్వస్థత ఆ దేహానికి దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. లార్డ్ బ్లెస్ దెమ్, హీల్ దెమ్ ఫ్రమ్ హెడ్ టు టో. క్యాన్సర్ ప్రతిదాన్ని ముట్టి స్వస్థపరచండి అయ్యా. పిల్లలు లేని ఆ గర్భాన్ని అయా పిల్లలు గల గర్భముగా, వివాహం జరిగిన వారికి వివాహము జరిగించండి నాయన. అందరూ ఈ రోజు నుంచి ధైర్యముగా వారు జీవిస్తూ నీ కృపలో సంతోషముగా, ఎవరితో పోల్చుకోకుండా నేను ఇక్కడ సమృద్ధిగా జీవిస్తాను, తర్వాత ఒక రోజు నా దేవునితో యుగయుగములు జీవిస్తాననే కృప వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.